హీరోల్లో వెంకటేష్ స్టైలే వేరు. విక్టరీనే తన ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్కు కెరియర్ మొత్తంలో హిట్లే ఎక్కువగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంతో పాటు వివాదాల జోలికి వెళ్లడు వెంకీ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి అభిమానం సంపాదించుకున్న ఈ దగ్గుబాటి హీరో మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఇటీవల ఓ అభిమాని దీన గాథ వెంకటేష్ దృష్టికి వచ్చింది. ఆ అభిమాని పేరు సురేష్. సురేష్ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. సురేష్ వెంకటేష్ను విపరీతంగా అభిమానిస్తాడు. విడుదలైన ప్రతి సినిమా చూస్తే గాని అతనికి సంతోషం కలగదు. సురేష్ హైదరాబాద్లోని శైలజాపురి కాలనీలో నివాసం ఉంటాడు. సురేష్ స్వస్థలం నల్గొండ జిల్లా రాజపేట. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ఉన్న డబ్బంతా వైద్యానికే పెట్టుకున్నాడు. థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం టీవీలో వచ్చే వెంకటేష్ సినిమాలు చూసి సంతృప్తి పడుతున్నాడు. కొన్ని రోజుల నుంచి సురేష్ ఆరోగ్యం మరీ దెబ్బతింది. ఒకప్పుడు అభిమాన సంఘ నాయకుడిగా తన సినిమాలకు విడుదల రోజున ఎంతో హంగామా చేసే సురేష్ అనారోగ్యం పాలయ్యాడని వెంకటేష్కు తెలిసింది. దాంతో తీవ్రంగా చలించిపోయిన వెంకటేష్ షూటింగ్ లేని సమయంలో స్వయంగా సురేష్ ఇంటికి వచ్చాడు. బెడ్పై ఉన్న సురేష్ను చూసి వెంకీ కదిలిపోయాడు. మాట్లాడుతున్నంతసేపు ఎంతో ఎమోషన్కు గురయ్యాడు. ఓ దశలో సురేష్ కుటుంబ సభ్యులు అతడి కోసం పడుతున్న బాధను చూసి భావోద్వేగాలు తట్టుకోలేక కంటతడి పెట్టాడు వెంకటేష్. అంతేకాదు, సురేష్ను అలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందనుకోలేదని సన్నిహితులతో చెప్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడట. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ తన అభిమాని కోసం ఆర్థిక సాయం ప్రకటించినట్లు తెలుస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.